హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ఎడ్యువల్. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసి మీకు ఒక జబర్దస్త్ ఫోటో ఎడిటింగ్ యాప్ అనేది చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూడండి. వీడియోని అసలు లైక్ ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పెడుతున్నా, అకౌంట్ అయితే ఫాలో అయితే అవ్వచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా పిక్సెల్ లూప్ అని చెప్పేసి, ఈ యాప్ని అయితే మీరు ప్లే స్టోర్ నుండి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే వీ స్టోర్ నుండి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే యాప్ స్టోర్ నుండి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ లింక్ పెడితే అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ ఓపెన్ చేసుకుంటే ఇట్లా అయితే మనకు డాష్ బోర్డ్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి వచ్చేసి మనం సింపుల్గా ఏం లేదు చేయాల్సిందల్లా, ఇక్కడ న్యూ క్రియేషన్ అని చెప్పేసి ప్లస్ బటన్ కనిపిస్తుందా, ఈ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇట్లా గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఆల్ ఫోటోస్ అని చెప్పేసి పైన ఉందా, సో ఈ ఆల్ ఫోటోస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మన గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అని కూడా ఓపెన్ అయిపోతాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఫోటో తీసుకుంటాను. సో నేను ఫోటో అయితే తీసుకున్నాను. దీనికి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేస్తాము. సో ఇక్కడ స్కై అని చెప్పేసి ఎనిమేట్ అని చెప్పేసి ఎఫెక్ట్స్ అని చెప్పేసి కింద కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ అన్నట్లు. సో ఇందులో వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కెమెరా ఎఫెక్ట్ అని చూపిస్తాను చూడండి. ఇక్కడ కెమెరా ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దాని ఎఫెక్ట్ యాడ్ చేద్దాం ఒకటి. సో ఈ కెమెరా ఎఫెక్ట్స్లో వచ్చేసి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే బటన్ ఒకటి ఉంది చూడండి. సో ఇక్కడ మీకు కనిపించదు మ్యాక్సిమం నాకు తెలిసి, బట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సర్కిల్ గీసాను చూడండి. ఈ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే చూడండి ఫోటో అనేది కదులుతుంది. ఇంకా అది కాకుండా ఇంకో ఎఫెక్ట్ తీసుకుందాం. సో చూసారా ఫోటో కదులుతుంది ఈ విధంగా అన్నట్లు. తర్వాత వచ్చేసి బ్యాక్ వచ్చేద్దాం. ఈ బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా సైడ్కి తీసుకుంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఎఫెక్ట్స్ మీద యాడ్ చేద్దాం. సో ఎఫెక్ట్స్ మీద యాడ్ చేస్తే ఇట్లా ఈ ఎఫెక్ట్స్ అయితే ఇట్లా పోతుంటాయి. సో చూసుకుంటే చూడండి దాని అంతలో కాదే ఎట్లా పోతున్నాయి. సో చాలా సూపర్ కదా అసలు. ఇంకా వేరేటివి ఇట్లా మనం కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చు, చాలా ఉంటుంది. సో చూసుకుంటే ఇట్లా మన నుండి విడిపోతున్నట్టు పార్టికల్స్. సో చాలా సూపర్గా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏదైనా స్కై, ఇప్పుడు స్కై బ్యాక్గ్రౌండ్ అనేది మార్చేద్దాం. సో ఈ స్కై మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్కై బ్యాక్గ్రౌండ్ని నేను చేంజ్ చేస్తున్నాను. సో చూడండి స్కై అనేది చేంజ్ అయిపోయింది ఈ విధంగా అన్నట్లు. సో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు యాక్చువల్గా అయితే ఈ ఫోటో అనేది ఈ యాప్ అనేది చాలా బాగుంటుంది. బట్ ఇందులో ఏంటంటే కొన్ని ప్రో ఉంటాయి అన్నట్టు, అంటే కొనాల్సినవి కొన్ని ఉంటాయి. ఇక్కడ వచ్చేసి సౌండ్ అని చెప్పేసింది కదా, ఇది ప్రో. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిల్టర్స్ అని చూపిస్తుంది కదా, ఇదేం కాదు, కొన్ని ఉంటాయి అన్నట్టు కొన్నిటివి. సో ఇక్కడ ఎనిమేషన్ ఉంది కదా, ఈ ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుండి కూడా మనం అయితే చాలా రకాలుగా అయితే మనం అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నేను ఇట్లా చెప్తే మొత్తం మీకు అర్థం కాదు మ్యాక్సిమం. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సూపర్ ఎఫెక్ట్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి అన్నట్లు. చాలా అంటే చాలా బాగుంటాయి అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ యాప్ అయితే పిక్సెల్ లూప్ అని చెప్పేసి డిస్క్రిప్షన్లో లింక్ పెడితే అక్కడ డౌన్లోడ్ చేసుకోండి, లేకుంటే ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. తర్వాత వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరూ సీ యూ, బాయ్ బాయ్.